ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే మనం మిడివల్ హిస్టరీ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ మిడివల్ హిస్టరీ సిరీస్లో భాగంగా మనం ఇప్పుడు రాజపుత్రుల యుగం గురించి కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం ముస్లిం దండయాత్రల గురించి డిస్కస్ చేద్దాం. ఈ ముస్లిం దండయాత్రల్లో ఫస్ట్ మన ఇండియాలోకి వచ్చేది మహమ్మద్ బిన్ కాసిం అన్నమాట. ఈ మహమ్మద్ బిన్ కాసిం మన ఇండియాకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అయితే శ్రీలంక రాజు ఇరాన్ గవర్నర్కి అలహజాజ్కి కొన్ని కానుకలను పంపిస్తాడనమాట. నౌకాలో కొన్ని కానుకలను పంపిస్తాడు. కానీ ఈ నౌక అనేది ఇక్కడ దేబాల్ అనే ఓడరేవు వద్ద దొంగలించబడుతుంది. అర్థమైంది కదా. ఇక్కడ శ్రీలంక నుంచి కింది నుంచి ఇక్కడ ఇట్లా వెళ్తుండగా ఇక్కడ దేబాల్ అనే ఓడరేవు దగ్గర ఈ నౌక అనేది దొంగలించబడుతుంది అనమాట. సో అప్పుడు ఇరాన్ గవర్నర్ అలహజాజ్ ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ గుజరాత్లో దాహీర్ ఉంటాడనమాట. అలహజాజ్ ఏమని చెప్తున్నాడంటే, దొంగలించిన దొంగలకు శిక్షలు వేసి నష్టపరిహారం చెల్లించమని చెప్పి ఈ అలహజాజ్ కోరుతాడనమాట. ఇరాన్ గవర్నర్ అలహజాజ్ కోరుతాడు. దాహీర్ దాన్ని తిరస్కరిస్తాడనమాట. అర్థమైంది కదా. దాహీర్ దాన్ని తిరస్కరిస్తాడు. తరువాత ఏం జరుగుతుందంటే, ఈ అలహజాజ్ ఉంటారు కదా, ఇద్దరు సేనాని ఈ దాహీర్ పైకి పంపిస్తాడనమాట. ఈ ఇద్దరిని కూడా దాహీర్ ఓడించేస్తాడు. సో ఇలా అయితే లాభం లేదని చెప్పి అక్కడ ఉండే ఖలీఫా వాలిద్ వన్ ఏం చేస్తాడంటే, ఈ మహమ్మద్ బిన్ కాసిం ను ఈ సింధ్ ఆక్రమణకు పంపిస్తాడనమాట. అక్కడ ఫస్ట్ దేబాల్ ఓడరేవును ఈ మహమ్మద్ బిన్ కాసిం ఆక్రమిస్తాడనమాట. అర్థమైంది కదా. దేబాల్ ఓడరేవును ఆక్రమిస్తాడు. ఎక్కడైతే వాళ్ళ నౌక దొంగలించబడిందో అక్కడ దేబాల్ ఓడరేవును ఈ మహమ్మద్ బిన్ కాసిం ఆక్రమిస్తాడనమాట. దాని తర్వాత దాహీర్ని ఓడించి సింధ్ను ఆక్రమిస్తాడు. సో అర్థమైంది కదా. మహమ్మద్ బిన్ కాసిం ఇరాన్ నుంచి వచ్చిన వాలిద్ వన్ సహాయంతో, ఖలీఫా వాలిద్ వన్ సహాయంతో వచ్చిన ఈ మహమ్మద్ బిన్ కాసిం ఇండియాలో సింధ్ ఆక్రమణ జరుగుతుందన్నమాట. ఈ మహమ్మద్ బిన్ కాసిం దండయాత్ర వల్ల సింధ్ను ఆక్రమిస్తాడు. దాని తర్వాత ముల్తాన్ను కూడా ఆక్రమిస్తాడు. ముల్తాన్ను ఆక్రమించి దాన్ని కనకపు నగరం అని చెప్పి పేరు పెడతాడనమాట. సో ఈ సింధ్ ఆక్రమణ అనేది 712లో జరుగుతుంది. ముల్తాన్ ఆక్రమణ అనేది 714లో జరుగుతుంది. ఇంకా ఈ మహమ్మద్ బిన్ కాసిం జీజియా పన్నును కూడా ప్రవేశపెడతాడు. ఇక్కడ జీజియా పన్ను అంటే ఏంటో తెలుసు కదా. హిందువులపై ప్రవేశపెట్టే పన్ను అన్నమాట. ముస్లిమేతరులు అంటే హిందువులే కదా. హిందువులపై ప్రవేశపెట్టే పన్నుయే ఈ జీజియా పన్ను. ప్రవేశపెట్టింది ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం. తర్వాత ఈ జీజియా పన్నును గట్టిగా అమలు చేసింది ఫిరోజ్ షా తుగ్లక్ అన్నమాట. నెక్స్ట్ దీన్ని అక్బర్ రద్దు చేస్తాడు. అర్థమైంది కదా. ఫస్ట్ ప్రవేశపెట్టేది మహమ్మద్ బిన్ కాసిం, దాని తర్వాత దీన్ని గట్టిగా అమలు చేసేది ఫిరోజ్ షా తుగ్లక్, దాని తర్వాత దీన్ని రద్దు చేసేది అక్బర్ అన్నమాట. 1564లో ఈ జీజియా పన్నును అక్బర్ రద్దు చేస్తాడు. మళ్ళీ తిరిగి ప్రవేశపెడతారన్నమాట. తిరిగి ఎవరు ప్రవేశపెడతారంటే 1679లో ఔరంగజేబు ఈ జీజియా పన్నును తిరిగి ప్రవేశపెడతారు. తిరిగి ఏ ఇయర్లో ప్రవేశపెడతారో అర్థమైంది కదా. 1679లో ఈ జీజియా పన్నును తిరిగి మళ్ళీ ప్రవేశపెడతారన్నమాట. సో ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇదన్నమాట. వీడియో చూస్తున్నంతసేపు మీకు ఎక్కడైనా కూడా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్కో లైకే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్గా ఉంటుంది. సో వీలైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో చూస్తున్నంతసేపు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ రివిజన్కి ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ చూడండి, పాలకుడు రాజా దాహీర్. సో అక్కడ ఇతను బ్రాహ్మణుడు అన్నమాట. ఇక్కడ గుజరాత్లో ఈ సింధు రాజ్య పాలకుడు దాహీర్ అన్నమాట. వారి వంశం చాచా వంశం. వారి భార్య దాహీర్ భార్య రాణిబాయి, కుమారులు జయసింహుడు, పూగి, ఇంకా కుమార్తెలు పరిమళాదేవి ఇంకా సూరజదేవి. సో కనౌజ్ రాజ్య పాలకుడు నాగభటుడు. సో అర్థమైంది కదా. ఆ టైంలో కనౌజ్ యొక్క పాలకుడు నాగభటుడు అన్నమాట. తదుపరి యశోవర్మ వచ్చాడు. సో మనం ఖజురహో టెంపుల్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ ఖజురహో టెంపుల్ ని నిర్మించింది ఈ యశోవర్మ అన్నమాట. ఖజురహో టెంపుల్ ని నిర్మించారు. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్లో ఖజురహో టెంపుల్ ని నిర్మించింది యశోవర్మ అన్నమాట. నెక్స్ట్ కాశ్మీర్ రాజ్య పాలకుడు ఎవరు? చాందిత్యపీడ. సో కర్కోట వంశానికి సంబంధించిన అతను కాశ్మీర్ రాజ్యం యొక్క పాలకుడు అనమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. సో అరబ్బుల యొక్క దండయాత్రల గురించి చూద్దాం. నేను ఫస్ట్ లోనే చెప్పాను కదా, అది ఇక్కడ క్లియర్గా ఉంది. వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. శ్రీలంక రాజు ఇరాన్ గవర్నర్ అల్హజాజ్ కు పంపిన కానుకలు నౌకలో ఉన్నాయన్నమాట. ఇది ఎప్పుడు దోపిడీ జరిగింది? 711లో దోపిడీ జరిగిందనమాట.
గుజరాత్ సమీపంలోని దేబాల్ రేవు వద్ద సముద్రపు దొంగలచే ఈ నౌకలు దోపిడీకి గురి అయ్యాయి. సో అర్థమైంది కదా, గుజరాత్ సమీపంలో దేబాల్ ఓడరేవు వద్ద సముద్రపు దొంగలచే ఈ నౌకలు అనేది దోపిడీ అయ్యాయి. సో అర్థమైంది కదా, శ్రీలంక రాజు అల్హజాజ్ కు కానుకలను పంపిస్తాడనమాట. అంటే నౌకలలో కానుకలను పంపిస్తాడనమాట. ఈ నౌకలు ఎక్కడ దొంగలించబడ్డాయి? దేబాల్ ఓడరేవు వద్ద, గుజరాత్ లోని దేబాల్ ఓడరేవు వద్ద 711లో ఈ దేబాల్ ఓడరేవు వద్ద ఈ నౌక అనేది దొంగలచే దొంగలించబడింది అనమాట, సముద్రపు దొంగలచే. రాజకీయ ఘర్షణ. దోపిడీదారులను శిక్షించి నష్టపరిహారం చెల్లించాలని అల్హజాజ్ డిమాండ్ చేయగా సింధ్ రాజు దాహిర్ తిరస్కరించాడు. సో అర్థమైంది కదా, ఈ దోపిడీ జరగడం వల్ల నష్టపరిహారం చెల్లించి ఎవరైతే దొంగలించారో వారిని శిక్షించాలని చెప్పి ఈ అల్హజాజ్ కోరుతాడు. దాన్ని దాహిర్ తిరస్కరిస్తాడనమాట. ఖలీఫా వాలిద్ వన్ అనుమతితో అల్హజాజ్ పంపిన 2 సేనానులు రాజా దాహిర్ చేతిలో పరాజయం పాలయ్యారు. సో ఇట్లయితే కుదరదని చెప్పి ఈయన ఏం చేస్తాడు? ఖలీఫా వాలిద్ వన్ అనుమతితో 2 అనుచరులను పంపిస్తాడన్నమాట దాహిర్ మీదకి. దాహిర్ వాళ్ళిద్దరిని ఓడించేస్తాడు. అర్థమైంది కదా, దాహిర్ వాళ్ళిద్దరిని ఓడించేస్తాడన్నమాట. సో నెక్స్ట్ ఏం జరిగింది? మహమ్మద్ బిన్ కాసిం వస్తాడనమాట. సో వీళ్ళిద్దరూ అయిపోయిన తర్వాత ఈ దాహిర్ మీదకి సింధ్ని ఆక్రమించడానికి, సింధ్ యొక్క పాలకుడే కదా దాహిర్, ఈ సింధ్ను ఆక్రమించడానికి ఈ మహమ్మద్ బిన్ కాసిం వస్తాడనమాట. సో ఇతను ఎవరు? ఈ మహమ్మద్ బిన్ కాసిం ఎవరు? ఇరాన్ గవర్నర్ అల్హజాజ్ యొక్క డిప్యూటీ. అర్థమైంది కదా, ఇరాన్ గవర్నర్ అల్హజాజ్ యొక్క డిప్యూటీయే ఈ మహమ్మద్ బిన్ కాసిం అన్నమాట. కేవలం 17 సంవత్సరాల వయసులో భారతదేశంపై దండయాత్రకి వచ్చిండు ఈ మహమ్మద్ బిన్ కాసిం. ఖలీఫా వాలిద్ వన్ ఆదేశంతో సింధుపై విజయం సాధించాడు. ఖలీఫా వాలిద్ వన్ తో, సో ఇక్కడ ఇది కూడా ఇంపార్టెంట్. సో ఏ ఖలీఫా ఉన్నాడు, ఏ ఖలీఫా యొక్క అనుమతితో వచ్చాడు అని చెప్పి అడుగుతుంటారు. ఏ ఖలీఫా వాలిద్ వన్ సహాయంతో మహమ్మద్ బిన్ కాసిం వచ్చాడన్నమాట. అతని ఆదేశాలతో సింధుపై విజయం సాధించాడు. భారతదేశమును జయించి తొలి మహమ్మదీయులు అరబ్బులు. భారతదేశమును జయించిన తొలి మహమ్మదీయులు ఈ అరబ్బులు అన్నమాట. భారతదేశంపై దండయాత్ర చేసిన మొదటి ముస్లిం మహమ్మద్ బిన్ కాసిం. సో అర్థమైంది కదా, భారతదేశంపై దండయాత్ర చేసిన మొదటి ముస్లిం ఈ మహమ్మద్ బిన్ కాసిం. ఇతని జిజియా పన్నును కూడా ప్రవేశపెడతాడన్నమాట. భారతదేశంలోకి మొదటిసారిగా ఇస్లాం మతాన్ని మరియు జిజియా పన్నును ప్రవేశపెట్టినవాడు ఈ మహమ్మద్ బిన్ కాసిం. మన ఇండియాలో ఇప్పుడు ఇస్లాం మతం ఉంది, ఈ ఇస్లాం మతాన్ని ప్రవేశపెట్టింది ఈ మహమ్మద్ బిన్ కాసిం. అండ్ జిజియా పన్నును ప్రవేశపెట్టింది కూడా ఈ మహమ్మద్ బిన్ కాసిమే. అయితే ఈ జిజియా పన్నును తర్వాత ఇంకా కఠినంగా చేసింది ఫిరోజ్ షా తుగ్లక్ అన్నమాట. కానీ రద్దు చేసింది 1564లో రద్దు చేసింది అక్బర్. మళ్ళీ తిరిగి దీన్ని ప్రవేశపెట్టింది ఔరంగజేబ్ అన్నమాట. తిరిగి అక్బర్ రద్దు చేస్తాడు. ఫస్ట్ ఏమో ప్రవేశపెట్టింది ఎవరు? ఈ మహమ్మద్ బిన్ కాసిం అన్నమాట. దాని తర్వాత గట్టిగా ప్రవేశపెట్టింది మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత అక్బర్ రద్దు చేస్తాడు. అక్బర్ రద్దు చేసిన తర్వాత మళ్ళీ ఔరంగజేబు ప్రవేశపెడతాడు అన్నమాట. సో ఇది వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్లైడ్ చూడండి. రాజా దాహిర్ పై విజయం, రోర్ యుద్ధం. సో రోర్ యుద్ధం 712లో జరుగుతుందన్నమాట. ఈ రోర్ యుద్ధంలో సింధ్ని ఆక్రమిస్తాడన్నమాట ఈ మహమ్మద్ బిన్ కాసిం. 712లో ఆక్రమిస్తాడు. ఇంకా 714లో ముల్తాన్ను కూడా ఆక్రమిస్తాడు. ముల్తాన్ను ఆక్రమించి దాన్ని కనకపు నగరం అని చెప్పి పేరు పెడతాడన్నమాట. మొదటి దొంగల కేంద్రమైన దేబాల్ రేవును ఆక్రమించి తదుపరి సింధు నదిని దాటిన కాసిం. సో ఫస్ట్ ఏమో దేబాల్ ఓడరేవును ఆక్రమిస్తాడన్నమాట. దాని తర్వాత సింధు నదిని దాటిన కాసిం. సో రోర్ యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి మధ్య? మహమ్మద్ బిన్ కాసిం ఇంకా రాజా దాహిర్ కి మధ్య 712లో ఈ రోర్ యుద్ధం అనేది జరుగుతుంది. ఈ రోర్ యుద్ధంలో ఎవరిని ఓడిస్తారో మహమ్మద్ బిన్ కాసిం ఈ రాజా దాహిర్ను ఓడించేస్తాడన్నమాట. ఈ రాజా దాహిర్ ఇంకా వాళ్ళ వైఫ్ ఎవరు రాణిబాయి, వీరిద్దరు కూడా మరణిస్తారన్నమాట ఈ యుద్ధంలో. సో మహమ్మద్ బిన్ కాసిం ఈ సింధ్ను ఆక్రమిస్తాడు ఈ యుద్ధంలో. ఈ నిర్ణయాత్మక యుద్ధంలో రాజా దాహిర్ మరియు అతని భార్య రాణిబాయి విరోచితంగా పోరాడి మరణించారు. భారతదేశంలోకి అరబ్బుల ప్రవేశానికి మార్గం సుగమయ్యింది. సో సింధ్ను ఆక్రమించాడన్నమాట ఈ మహమ్మద్ బిన్ కాసిం. ఇతని మరణంతో, దాహిర్ మరణంతో సింధ్ను ఆక్రమించేస్తాడు. దీని తర్వాత ముల్తాన్ని కూడా ఆక్రమిస్తాడన్నమాట 714లో. 712లో అయితే సింధ్ని ఆక్రమిస్తాడు. 714లో ముల్తాన్ని ఆక్రమించి దాన్ని కనకపు నగరం అని చెప్పి పేరు పెడతాడు. సో ఇక్కడ ఉంది చూడండి 714. సింధ్ ఆక్రమణ తర్వాత
ఖాసిం ముల్తాన్ను ఆక్రమించాడు. సో 714లో అన్నమాట. ఇయర్ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ కాకండి. దీని 2 సంవత్సరాల తర్వాత, సింధును ఆక్రమించిన 2 సంవత్సరాల తర్వాత ముల్తాన్ని ఆక్రమిస్తాడన్నమాట. దానికి కనకపు నగరం అని పేరు పెట్టారు. కనకపు నగరం అంటే ద సిటీ ఆఫ్ గోల్డ్ అని అర్థం అనమాట. సో ఈ ముల్తాన్కి కనకపు నగరం అని చెప్పి ఈ కాసిం పేరు అనేది పెడతారనమాట. సో నెక్స్ట్ 714లో అల్హజాజ్ మరణం. నూతన ఖలీఫా హసీం కాసింను వెనక్కు పిలిపించి విషమిచ్చి చంపేస్తాడు. సో ఈయన చేసే చేష్టలు, ఇక్కడ ఇండియాకి వచ్చి చేసే చేష్టలు అనేవి బాగోలేక ఈయన ఏం చేస్తాడంటే నెక్స్ట్ అల్హజాజ్ మరణించేస్తాడనమాట. నెక్స్ట్ వచ్చిన హసీం నెక్స్ట్ ఖలీఫా హసీం ఈ కాసింను వెనక్కి పిలిపించి విషం ఇచ్చి చంపేస్తాడనమాట. తర్వాత జైనైద్ సింధ్ రాష్ట్ర గవర్నర్ గా నియామకం చేస్తాడనమాట. ఎవరు? ఈ హసీం. అయితే కనోజ్ రాజు యశోవర్మ మరియు కాశ్మీర్ రాజు లలితాదిత్యుడు జైనైద్ దళాలను సమర్థవంతంగా నిరోధించారన్నమాట. ఈ జైనైద్ అంటే ఎవరో తెలుసు కదా, ఈ సింధ్ రాష్ట్రం యొక్క అంటే సింధ్ను ఆక్రమించారు కదా ఇప్పుడు. సో ఆ రాష్ట్రం యొక్క కొత్త గవర్నర్ అన్నమాట. ఈ మహమ్మద్ బిన్ కాసిం మరణించిన తర్వాత ఇతను వస్తాడు. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. అరబ్బుల రాకతో భారతదేశంలో పరిపాలనాపరమైన కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఫస్ట్ జిజియా పన్నును ప్రవేశపెట్టారు. జిజియా పన్నును ఎవరి మీద ప్రవేశపెడతారు? ముస్లిమేతరులు అంటే హిందువులపై ప్రవేశపెట్టే జిజియా పన్ను అన్నమాట. దీన్ని ప్రవేశపెట్టింది మహమ్మద్ బిన్ కాసిం, రద్దు చేసింది అక్బర్, మళ్ళీ ప్రవేశపెట్టింది ఔరంగజేబ్ అన్నమాట. నెక్స్ట్ జమ్మీలు అన్నమాట. హిందువులను మొదటిసారిగా జమ్మీలు అని పిలిచారు. సో వీళ్ళు వచ్చాక, ఈ మహమ్మదీయులు వచ్చాక హిందువులను జమ్మీలు అని పిలిచారన్నమాట. అండ్ ఇక్కడ ఇక్తాలు అని ఉంది చూడండి, సైనిక నిర్వహణ కోసం ల్యాండ్ బేస్డ్ సైనిక రాష్ట్రాల యొక్క ఏర్పాటు. అయితే ఇక్కడ ఇక్తాలు అంటే ఏంటి? అయితే ఇక్కడ ఇక్తాలు అంటే ఇప్పుడు సైనికులు ఉంటారు కదా, వీళ్ళకి సాలరీస్ ఇవ్వకుండా కొంత ప్లేస్ ని వీళ్ళకి చెప్పేస్తారన్నమాట, అక్కడ పన్నులు వసూలు చేసుకోమని చెప్పి. సో ఇదే ఇక్తాల్ అన్నమాట. వాళ్ళు అక్కడ ఉండే సైనికులకు సాలరీస్ ఇవ్వకుండా కొన్ని ప్లేసెస్ ని అప్పగించి అక్కడ పన్నులు వసూలు చేసుకోమని చెప్పడం, లేదా అక్కడ ప్లేసెస్ ని వాళ్ళకి ఇవ్వడం, అంటే భూమిని ఇవ్వడం, అట్లాంటి వాటిని ఇక్తాలు అని చెప్పి చెప్తారన్నమాట. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సైనిక నిర్వహణ కోసం ల్యాండ్ బేస్డ్ సైనిక రాష్ట్రాల యొక్క ఏర్పాటును ఈ ఇక్తాలు అని అంటారనమాట. సో ఇలాంటి మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. ఈ అరబ్బుల రాకతో మన ఇండియాలో ఇలాంటి మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి అనమాట. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. 1001 అరేబియన్ నైట్స్. అరబ్బుల రాకలో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రంథం అన్నమాట ఇది. అరేబియన్ నైట్స్ అనేది ఈ అరబ్బుల కాలంలో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రంథం. దీనిని సంకలనం చేయించిన ఖలీఫా హరూన్ అల్ రషీద్. అర్థమైంది కదా. ఈ అరేబియన్ నైట్స్ అనే గ్రంథంను సంకలనం చేయించిన ఖలీఫా ఎవరు? హరూన్ అల్ రషీద్. నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఇలాంటివే ఇంపార్టెంట్ పాయింట్స్. అరబ్బుల దండయాత్ర వల్ల శాశ్వత సామ్రాజ్య స్థాపన జరగలేదు. ఇది కేవలం ఒక అకస్మాత్తిక దాడుగా మిగిలిపోయింది. అరబ్బుల దండయాత్ర ఫలితాలు లేని ఘన విజయం అని చెప్పింది ఎవరు? లేనేపూల్. అర్థమైంది కదా. ఈ అరబ్బుల దండయాత్ర అనేది ఫలితాలు లేని ఘన విజయం అని చెప్పింది లేనేపూల్. నోట్ చేసుకోండి, నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట. తొలి ముస్లిం దండయాత్రికుడు ఎవరు? మహమ్మద్ బిన్ కాసిం. ఈ మహమ్మద్ బిన్ కాసిమే జిజియా పన్నును ప్రవేశపెడతాడన్నమాట. సో ఇక్కడ ముల్తాన్ కు పెట్టిన పేరు ఏంటి? కనకపు నగరం. సో ఇక్కడ ముల్తాన్ ను ఆక్రమిస్తారన్నమాట. ఏ ఇయర్ లో? 714లో ఆక్రమిస్తాడు. సింధును ఎప్పుడు ఆక్రమిస్తాడు? సింధునే 712లో ఆక్రమిస్తాడనమాట. 712లో సింధును ఆక్రమిస్తాడు. దాని తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఈ ముల్తాన్ ను ఆక్రమిస్తాడనమాట. ముల్తాన్ కి ద సిటీ ఆఫ్ గోల్డ్ అంటే కనకపు నగరం అని చెప్పి ఈ మహమ్మద్ బిన్ కాసిం పేరు పెడతాడు. దండయాత్ర సంవత్సరం. సో ఎప్పుడు జరిగింది దండయాత్ర? ఎప్పుడు చేశారు? సింధుని ఆక్రమించడం 712లో చేశారన్నమాట. నాటి ఖలీఫా ఎవరు? వాలిద్ వన్. భారత్ లో తొలి పన్ను జిజియా పన్ను ఎవరు ప్రవేశపెట్టారో? ఈ మహమ్మద్ బిన్ కాసిం ఈ భారత్ లో జిజియా పన్నును ప్రవేశపెట్టారనమాట. సింధు పాలకుడు ఎవరు? రాజా దాహిర్. ఏ వంశానికి చెందినతను? చాచా వంశం అనమాట. అరబిక్ అనువాదాలు పంచతంత్రం ఇంకా బ్రహ్మ సిద్ధాంతం అన్నమాట. కీలక యుద్ధం రోర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 712లో జరిగింది. ఎవరెవరి మధ్య? ఈ దాహిర్ మధ్య అండ్ మహమ్మద్ బిన్ కాసిం మధ్య జరిగిందనమాట. ఎవరు గెలిచారు? మహమ్మద్ బిన్ కాసిం గెలిచి సింధును ఆక్రమించారనమాట. సింధును ఆక్రమించి తర్వాత ముల్తాన్ కూడా ఆక్రమించాడు. అరేబియన్ నైట్స్ సంకలనం చేసింది ఎవరు? హరూన్ అల్ రషీద్. సో అర్థమైంది కదా. హరూన్ అల్ రషీద్ ఈ అరేబియన్ నైట్స్ అనే గ్రంథాన్ని సంకలనం చేశాడనమాట. సో ఇదన్నమాట. ఒకే దగ్గర ఉంది, వీలైతే నోట్ చేసుకోండి, మీకే ఇంకా మంచిగా రివిజన్ గా ఉంటుంది. సో నెక్స్ట్ స్లైడ్ చూడండి. తురుష్క దండయాత్రలు యామినీ వంశం గురించి చూద్దాం. 700 నాటికి అరబ్బులు ఆఫ్ఘనిస్తాన్ను ఇస్లామిక్ దేశంగా మార్చేశారు. సో ఈ ఇయర్ నాటికి అరబ్బులు ఆఫ్ఘనిస్తాన్ను ఇస్లామిక్ దేశంగా మార్చేశారనమాట. ఆ సమయంలో
కాలంలో కాందీషీకులుగా టర్కిస్తాన్లో గడిపిన తురుష్కులు తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో గుర్తింపు పొందారన్నమాట. అయితే ఈ యామిని వంశం అన్నమాట రాజ్యం ఆఫ్ఘనిస్తాన్, రాజధాని ఏంటి గజని. గజని ఇది మనుషుల పేర్లు కాదండి, అక్కడ ప్లేస్ నేమ్ ఈ గజని అన్నమాట, రాజధాని గజని. వంశస్థాపకుడు అలప్తజిన్, అలప్తజిన్ అల్లుడు సబక్తజిన్, సబక్తజిన్ యొక్క కొడుకు ఈ మహమ్మద్ గజని అన్నమాట. అర్థమైంది కదా. ఈ అలప్తజిన్ ఏమో అలప్తజిన్ మామ, ఇతని అల్లుడు ఎవడు సబక్తజిన్, సబక్తజిన్ యొక్క కొడుకుయే ఈ మహమ్మద్ గజని. 963లో టర్కిష్ సేనాని అలప్తజిన్ అబూబాకర్ లావీన్ను ఓడించి గజనీని ఆక్రమించి రాజధానిగా చేసుకున్నాడు. సో అర్థమైంది కదా. టర్కిష్ సేనాని అలప్తజిన్ అబూబాకర్ లావీన్ను ఓడించి గజనీని ఆక్రమించాడనమాట. దాన్నే రాజధానిగా చేసుకుని పాలించాడు. భారతదేశంపై దండయాత్ర చేసిన మొదటి తురుష్క రాజు అలప్తజిన్. అర్థమైంది కదా. భారతదేశంపై దండయాత్ర చేసిన మొదటి తురుష్క రాజు అలప్తజిన్ అన్నమాట. సో ఇదన్నమాట. నెక్స్ట్ స్లైడ్ చూడండి. అలప్తజిన్ అల్లుడు సబక్తజిన్. అతని మరణానంతరం అతని కుమారుడు మహమ్మద్ గజని అతని సోదరుడు ఎవరు ఇస్మాయిల్ను ఓడించి 998లో పాలకుడయ్యారు. సో అర్థమైంది కదా. సబక్తజిన్ కొడుకుయే ఈ మహమ్మద్ గజని అన్నమాట. ఈ మహమ్మద్ గజని ఏం చేశాడంటే తన సోదరుడు అయిన ఇస్మాయిల్ను ఓడించి రాజ్యపాలకుడు అయ్యాడనమాట. ఏ ఇయర్లో 998లో 998లో పాలకుడయ్యాడనమాట. యామిని వంశంలో సుప్రసిద్ధుడు మహమ్మద్ గజని. సో వీరిది యామిని వంశం అన్నమాట. దాంట్లో గొప్పవాడు ఈ మహమ్మద్ గజని. చివరి పాలకుడు ఖుస్రూ మాలిక్. అర్థమైంది కదా. చివరి పాలకుడు ఖుస్రూ మాలిక్, గొప్పవాడు ఈ మహమ్మద్ గజని అన్నమాట. ఖలీఫా ప్రదానం చేసిన బిరుదులు. అయితే కొన్ని బిరుదులను ఈ మహమ్మద్ గజనీకి ఖలీఫా కొన్ని బిరుదులను ప్రదానం చేస్తాడనమాట. మహమ్మద్ గజనీ కాలంలో నాటి ఖలీఫా అల్ ఖద్రీ బిల్లా ఈ మహమ్మద్ గజనీకి కొన్ని బిరుదులను ప్రదానం చేస్తాడు. అవేంటంటే యామిని ఉద్దౌలా అంటే ఏంటి? సామ్రాజ్యానికి కుడి భుజం లాంటి వాడు అని చెప్పి అర్థం. సో అర్థమైంది కదా. యామిని ఉద్దౌలా అని చెప్పి ఎవరికి బిరుదు, ఎవరు ప్రదానం చేశారు, ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. యామిని ఉద్దౌలా అని చెప్పి బిరుదును ప్రదానం చేసింది ఎవరు? అల్ ఖద్రీ బిల్లా. ఆనాటి ఖలీఫా అల్ ఖద్రీ బిల్లా అన్నమాట. ఎవరికి ప్రదానం చేశారు? మహమ్మద్ గజనీకి ప్రదానం చేశారు. యామిని ఉద్దౌలా అంటే మీనింగ్ ఏంటి? సామ్రాజ్యానికి కుడి భుజం అని మీనింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకో బిరుదు ఏంటి? అమీన్ ఉల్ మిల్లత్ అంటే ఇస్లాం మత సంరక్షకుడు అని చెప్పి అర్థం అనమాట. ఇస్లాం మత సంరక్షకుడు అంటే అమీన్ ఉల్ మిల్లత్. ఎవరు ప్రదానం చేశారు? ఈ అల్ ఖద్రీ బిల్లా మహమ్మద్ గజనీకి ప్రదానం చేశారనమాట. నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇతని కాలంలో ఉండే మహమ్మద్ గజనీ దగ్గర ఉండే కవులు అన్నమాట. ఎవరో ఒకసారి చూద్దాం. ఫిరదౌసి ఉంటారు. ఫిరదౌసి ఇతని కాలంలో ఉండే ఆస్థాన కవి, గజనీ ఆస్థాన కవి ఫిరదౌసి అన్నమాట. ఫిరదౌసి యొక్క రచన షానామా, చాలా ఇంపార్టెంట్. షానామా ఎవరు రచించారు? ఫిరదౌసి. ఎవరి దగ్గర ఆస్థాన కవిగా ఉన్నారు? ఈ మహమ్మద్ గజనీ దగ్గర ఆస్థాన కవిగా ఉన్నారు. పారశీక భాషకు హోమర్ లాంటి వాడు. సో అర్థమైంది కదా. ఇతని గుర్తింపు, ఫిరదౌసి యొక్క గుర్తింపు పారశీక భాషకు హోమర్ లాంటి వాడు అని చెప్పి ఇతని యొక్క గుర్తింపు అనమాట. నెక్స్ట్ ఉద్బి అంటే ఇక్కడ గజనీ ఆస్థానంలో ఉన్న ప్రముఖ చరిత్రకారుడే ఈ ఉద్బి. అర్థమైంది కదా. గజనీ ఆస్థానంలో ఉన్న ప్రముఖ చరిత్రకారుడు ఈ ఉద్బి అన్నమాట. నెక్స్ట్ అల్బేరూని అంటే ఎవరు? చరిత్రకారుడు. సౌదీ అరేబియాలోని కిఫా ప్రాంతం నుండి బందీగా పట్టుబడ్డాడు. సో ఈ అల్బేరూని అనే వ్యక్తి చరిత్రకారుడు అన్నమాట. సౌదీ అరేబియాలోని కిఫా ప్రాంతం నుంచి బందీగా పట్టుబడ్డాడు. సో వీళ్ళన్నమాట ఈ మహమ్మద్ గజనీ ఆస్థానంలో ఉండేవారు. సో ఇదన్నమాట. నోట్ చేసుకోండి. మెయిన్ పాయింట్సే చెప్తున్నాను. అల్బేరూని యొక్క రచనలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. అయితే మహమ్మద్ గజనీ దండయాత్రల గురించి మనకు లభిస్తున్న స్పష్టమైన ఆధారాలు అల్బేరూని రచనల ద్వారా తెలుస్తున్నాయి. సో ఈ మహమ్మద్ గజనీ యొక్క దండయాత్రల గురించి ఇంకా ముందు వీడియోస్లో మీకు క్లారిటీగా చెప్తాను. అయితే ఈ మహమ్మద్ గజనీ దండయాత్రల గురించి ప్రధానంగా ఈ అల్బేరూని యొక్క రచనల్లో తెలుస్తాయి అన్నమాట. సో ఈ అల్బేరూని యొక్క రచనలు ఈ 3 అన్నమాట. అవేంటో ఒకసారి చూద్దాం. కితాబ్ ఉల్ హింద్, తాజిక్ ఈ హింద్, టార్కీ ఈ హింద్. నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీటిలో ఈ మహమ్మద్ గజనీ యొక్క చేసిన దండయాత్రల గురించి చాలా క్లారిటీగా ఉంటుంది. ఈ అల్బేరూని యొక్క రచనలు ఇవి. అల్బేరూని యొక్క రచనలు కితాబ్ ఉల్ హింద్, తాజిక్ ఈ హింద్, తారిక్ ఈ హింద్. మహమ్మద్ గజనీ దండయాత్రలను గురించి స్పష్టంగా పేర్కొన్న గ్రంథాలు ఇవి అన్నమాట. నెక్స్ట్ తాను స్వయంగా గజనీతో పాటు భారతదేశానికి వచ్చి నాటి పరిస్థితులను అధ్యయనం చేశాడు. ఎవరు? అల్బేరూని అనమాట. అతని రచనలతో నాటి బ్రాహ్మణులను తీవ్రంగా విమర్శించాడు. అప్పుడు ఉండే బ్రాహ్మణులను తీవ్రంగా విమర్శించాడన్నమాట తన గ్రంథాల్లో. ఎవరు? అల్బేరూని. సో ఇదన్నమాట.
చూడండి. సో వీరి యొక్క వంశం రాజధాని, వీరి యొక్క వంశం ఏంటి? యామిని వంశం, రాజధాని గజని. మొదటి తురుష్క యాత్రికుడు ఎవరు? అలత్తజిన్. అలత్తజిన్ అల్లుడే సబక్తజిన్ కొడుకు మహమ్మద్ గజని అన్నమాట. ఇంకో కొడుకు కూడా ఉంటాడు ఇస్మాయిల్ని ఓడించి గజని పాలకుడయ్యాడు అనమాట. మహమ్మద్ గజని పాలనా కాలం 998 నుంచి 1030 వరకు. ఇతని బిరుదులు యామిన్ ఉద్దౌలా, అమీన్ ఉల్ మిల్లత్. అమీన్ ఉల్ మిల్లత్ అంటే ఈ యామిని ఉద్దౌలా అంటే సామ్రాజ్య స్థాపకుడు అని చెప్పి అర్థం. అమీన్ ఉద్దౌలా అంటే ఇస్లాం మత సంరక్షకుడు అని చెప్పి అర్థం అనమాట. గజనీ సమకాలీన ఖలీఫా అల్ ఖద్రీ బిల్లా. సో ఈయన్నే ఈ బిరుదులను ప్రదానం చేశారన్నమాట. అల్ ఖద్రీ బిల్లాయే ఈ బిరుదులను ప్రదానం చేశాడు. ఇతని దగ్గర ఉండే ఆస్థాన కవులు ఫిరదౌసి. ఏం రాశాడు? షానామా రాశాడు, అల్బేరుని, ఇంకా ఉద్బి అన్నమాట. అల్బేరుని యొక్క రచనలు 3 ఉంటాయి. అవేంటో చెప్పాను కదా. అల్బేరుని యొక్క రచనలు కితాబ్ ఉల్ హింద్, తాజిక్ ఈ హింద్, తార్కి ఈ హింద్. ఈ 3 రచనలు ఈ అల్బేరుని అన్నమాట. నెక్స్ట్ తారిక్ ఈ హింద్, అల్బేరుని యొక్క రచన ఇది. యామిని వంశపు చివరి పాలకుడు ఖుస్రు మాలిక్. సో అర్థమైంది కదా, ఈ యామిని వంశపు చివరి పాలకుడు ఖుస్రు మాలిక్ షా. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వీలైతే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి యూస్ఫుల్ గా ఉంటుంది. సో వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్ లో మనం మహమ్మద్ గజనీ యొక్క దండయాత్రల గురించి క్లారిటీగా ఉంటుంది, దాంట్లో డిస్కస్ చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది.